నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. నేడు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన, చింతలపూడి రా కదలిరా సభకు హాజరు. భువనగిరి హాస్టల్లో బాలికల ఆత్మహత్య కేసు దర్యాప్తు, 6గురుపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఏలూరు జిల్లాలో పులి సంచారం కలకలం, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీ అధికారులు. హైదరాబాద్ లో బీహార్ క్యాంప్ రాజకీయం, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ యత్నం. కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం, ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 5 రోజుల పాటు శివబాలకృష్ణను విచారించిన అధికారులు కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించారు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ విచారణ జరుపుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారనే దానిపై ఆరా తీస్తున్నారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ను విచారించిన ఏసీబీ బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు గుర్తించారు. రేరా కార్యాలయంలోని బాలకృష్ణ ఛాంబర్లో లాకర్ను బ్రేక్ చేయగా అందులో 12 లక్షలు విలువ చేసే చీరలు, 20 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు ఫోటో ఆల్బమ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన భూములు, పాస పుస్తకాలు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి పవన్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను మరోసారి ఈ రోజు ఏసీపీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 రోజుల పాటు విచారించిన ఏసీపీ అధికారులు చాలా కీలకమైన అంశాలను కూడా రాబట్టారు. అయితే ఈ రోజు 6వ రోజు యొక్క విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపైన ఇప్పటికే ఆరా తీసిన ఏసీబీ అధికారులు అనేక కీలకమైన అంశాలను కూడా రాబట్టారు. అంతేకాకుండా కొన్ని కీలకమైన ఫైల్స్ తో పాటు కొంత డబ్బును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చూస్తే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎవరెవరికి సంబంధించితో పూర్తిగా సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏ విధంగా లావాదేవీలు జరిపారు, అంతేకాకుండా ఒక బినామీలకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారో దానిపైన కూడా పూర్తిగా కనుగొనే పనిలో ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఉన్నారు. అయితే రేరా కార్యాలయంలో బాలకృష్ణ ఛాంబర్ సంబంధించి లాకర్ కూడా బ్రేక్ చేసిన నేపథ్యంలో 12 లక్షల విలువ చేసే చీరలు కూడా స్వాధీనం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాము. అయితే ఈ రోజు 6వ రోజు కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఇలాంటి కీలకమైన విషయాలు రాబడతారు. అంతేకాకుండా ఇంకా ఎవరెవరి పేరు కొత్తగా వీళ్ళలోకి వస్తే మాత్రము వేచురాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించిన శివబాలకృష్ణపై ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది పేర్లు చెప్పినా కూడా ఏసీబీ అధికారులు వారి పేర్లు బయటకు పెట్టకుండా చాలా రహస్యంగా విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి మాత్రము ఈ యొక్క శివబాలకృష్ణ సంబంధించి ఎవరైతే సంబంధాలు ఉన్నాయో రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, ఈ యొక్క అక్రమంగా లేఅవుట్లకు సంబంధించి పూర్తిగా అనుమతి పొందిన వారిపైన కూడా ఇప్పటికే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు అందరినీ కూడా విచారణ కొనసాగిస్తున్నామన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అనుచరులతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భేటీ కానున్నారు. భేటీ అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఐతవరం నియోజకవర్గం ముఖ్య నేతలతో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సమావేశమయ్యారు. మైలవరం నూతన ఇన్ఛార్జిగా సర్నాల తిరుపతిరావును వైసీపీ అధిష్టానం నియమించింది. నూతన ఇన్ఛార్జిని నియమించిన ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని ఆయన్ను కలవకపోవడం, ఇప్పుడు వసంత వారితో సమాలోచనలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. థ్యాంక్ యూ మాధురి. ఏదైతే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ రోజు ముఖ్య అనుచరులతోటి ముఖ్య నేతలతోటి సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఒకవైపు అయితే గనక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అయితే గనక హాజరు కాకపోవడం కూడా కొసమెరుపుగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా కూడా వైసీపీ తోటి అయితే గనక అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో ఆయన నియోజకవర్గంలోనే వేరొక అభ్యర్థిని సర్నాల తిరుపతిరావు యాదవ్ అయితే నియమించడం కూడా జరిగింది. అయితే నియమించిన అనంతరం కూడా అనూహ్య రీతిలో అయితే గనక మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతా ఉన్నాయి. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిన్న కూడా ఇటు స్వగ్రామంలో జెడ్పీటీసీ ఎంపీపీ ముఖ్య నేతలతో అయితే కనుక సమావేశం నిర్వహించారు. ఆయన యొక్క రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై అయితే కనుక ఒక ముఖ్య నేతలతో అయితే కనుక డిస్కషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఆయన యొక్క రాజకీయ భవిష్యత్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఈ సమావేశంలో ముఖ్య నేతలకి ఉద్దేశం కూడా తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఆయన టీడీపీ పార్టీలో జాయిన్ అవుతారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపై కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఆయన టీడీపీలోకి వెళ్తారా లేదంటే జనసేనలోకి వెళ్తారా అన్న దానిపై అయితే కనుక కార్యకర్తలతోటి చర్చించిన అనంతరం కూడా ఆయన వెల్లడిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఒకనొక సందర్భంలో బయటకు వచ్చినట్టే కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి ఈసారి మైలవరం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు లేనందున వేరొక చోట ఇచ్చేందుకు కూడా అవకాశం ఇస్తున్నప్పటికీ ఆయన సుముఖత పాటిస్తున్నప్పటికీ కూడా ఆయన మరోవైపు పార్టీ వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అంతేకాకుండా ఆయన ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ కూడా ఆయన హాజరవుతారా లేకపోతే హాజరవరా అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మాధురి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భువనగిరి హాస్టల్లో బాలికల ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బాలికలు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలికల పోస్టుమార్టం రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో 6గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకొని విచారించిస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 విద్యార్థినుల ఆత్మహత్య కలకలం రేపింది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న 2 బాలికలు గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. హైదరాబాద్లోని హబ్సీగూడకు చెందిన బాలికలు హాస్టల్లో ఉంటూ భువనగిరిలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. రోజులాగే శనివారం స్కూలుకు వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రం హాస్టల్కు వచ్చారు. వీరిద్దరూ హాస్టల్లో ట్యూషన్కు వెళ్లలేదు. ట్యూషన్ టీచర్ పిలిస్తే రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజనం సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని అనుమానంతో గది వద్దకు వెళ్లి చూడక అప్పటికే 2 విద్యార్థినులు 2 ఫ్యాన్లకు ఉరేసుకొని ఉన్నారు.
ఇక తమ పిల్లలది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తూ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ మరణానికి కారకులైన వాళ్ళని సమగ్ర విచారణ జరిపించాలి. వాళ్ళ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలి. ఆ లెటర్ పైన కూడా సమగ్ర విచారణ జరిపించాలి.